ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా స్థానిక పోరిమామిలలోని ఐసిడిఎస్ ఆఫీస్ ముందు బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీ టీచర్లపైన ఒళ్ళు బలిసి సమ్మె చేస్తున్నారా అనే అనుచితమైన వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి బి లక్ష్మీదేవి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి లక్ష్మీదేవి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్స్ ఉన్నారని, అలాంటి వారిపైన బొబ్బిలి ఎమ్మెల్యే దుర్మార్గంగా, కఠినంగా, కర్కోటకంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని వారన్నారు. ఎమ్మెల్యే ఇంట్లో మహిళలు ఉన్నారు అని, అంగన్వాడీ టీచర్లు కూడా మహిళలే అని వారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించి గద్దె ఎక్కించడం జరిగిందని వారన్నారు. ఇలాంటి అంగన్వాడీ టీచర్లకు తమ న్యాయమైన కోరికలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 కల్పించాలని, మరణిస్తే వారికి గ్రాడ్యుయేట్ కల్పించాలని, వారికి పింఛన్ సౌకర్యం కల్పించాలని, వారు తమ పాత బకాయిలను కూడా కలిపి ఇవ్వాలని వాళ్ళు న్యాయమైన డిమాండ్లతో ఈరోజు రోడ్డుకెక్కితే అనుచితమైన వ్యాఖ్యలతో బొబ్బిలి ఎమ్మెల్యే మహిళలను చూడకుండా మాట్లాడడం చాలా బాధాకరమని వారన్నారు. వెంటనే బొబ్బిలి ఎమ్మెల్యే మాట్లాడినటువంటి తన పదజాలంతో మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సభ్యులు ఓబులాపురం విజయమ్మ, దస్తగిరి అమ్మ, జ్యోతి అమ్మ, రేణుకమ్మ, లక్ష్మీదేవి, వందల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొనడం జరిగింది. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్ ఫైవ్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ శ్రీనివాసులు. నెల 12వ తేదీ నుంచి మేము సమ్మెబాట పడడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తి చాకరీ చేయించుకున్నది. ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకపోక కొత్త పని పద్ధతి నుంచి పనిభారం నుంచి ఎఫ్ఆర్ఎస్ యాప్లు రకరకాల యాప్లు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. అందుకోసం మాకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని, హెల్పర్స్కు వయోపరిమితి 50 సంవత్సరాలు పెంచాలని చెప్పి మేము సమ్మె చేస్తూ ఉంటే ప్రశాంతంగా బొబ్బిలి ఎమ్మెల్యే అయినటువంటి చిన్నప్ప నాయుడు అంగన్వాడీ కార్యకర్తలను అవమానకరంగా వలిసి ఒక మాట చెప్పడం కొవ్వెక్కి సమ్మె చేస్తారని అనడం ఇది చాలా అన్యాయము. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మేము అడుగుతున్నాం, అంగన్వాడీ యూనియన్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు బలిసి పోరాటాలు చేశారా, బలిసి నిరాహార దీక్షలు చేశారా అని చెప్పి పాదయాత్ర చేసి మేము అడుగుతున్నాం. ఈ విధంగా మాట్లాడితే రాబోయే కాలంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి మేము పుట్టగతలం అని చెప్పి మేము యూనియన్గా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అధిష్టానంలో ఉన్నటువంటి బొబ్బిలి ఎమ్మెల్యే చిన్నప్ప నాయుడు అంగన్వాడీ టీచర్లు అయినటువంటి అక్కలపైన నిన్నటి దినమున ఆయన దుర్భాషలాడడము చాలా దుర్మార్గం అని చెప్పేసి సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం. అప్పలనాయుడు గారు, మీరు మహిళల పట్ల చాలా గౌరవంగా ఉండాలి తప్ప
మహిళలను కించపరచడం అంటే భవిష్యత్తులో నువ్వు బొబ్బిల్లో ఓడిపోతావని చెప్పేసి ఈరోజు మేము అంగన్వాడీ టీచర్లకు మద్దతుగా మేము చెప్తున్నాం. బొబ్బిల్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు అందరూ ఒకటే అని చెప్పేసి మీకు ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అందుకే ఆయన దిష్టి బొమ్మ ఈరోజు తగలబెట్టాం. కడప జిల్లాలోని పౌర్మామిలలోని అంగన్వాడీ టీచర్లు తగలబెట్టడం జరిగింది. నువ్వు ఎక్కడో బొబ్బిళ్ళు అంటే ఇక్కడ కడప జిల్లాలో నీ దిష్టి బొమ్మ తగలబెట్టినాం. అయ్యా చిన్నపిల్లాడు ఎమ్మెల్యే గారు, నువ్వు గెలుస్తావో రేపు అంగన్వాడీ టీచర్లు నీకు అవకాశం కావాలో లేదో నువ్వు తేల్చుకోమని చెప్పేసి ఈరోజు అంటున్నాం. నిష్పక్షపాతగా తమ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో వినత పత్రాలు, ఎన్నో దీనపత్రాలుగా మేము ఇచ్చినా ఇంతవరకు ఈ ముఖ్యమంత్రి పనిచేయకపోతే మేము రోడ్లెక్కి మా బాధలు మేము అడిగితే ఈ విధంగా మహిళలైన మమ్మల్ని ఈ విధమైన పద్ధతిలో మాట్లాడము నీకు సమంజసమా అని చెప్పేసి మేము అడుగుతున్నాం.